తిరుపతిలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళన చేపట్టారు. వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఆహారంలో నాణ్యత లేదని, పారిశుద్ధ్యం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ తక్షణమే స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశం గురించి తిరుపతి నుంచి సెల్వం ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? విద్యార్థులు ఆందోళన చేపట్టారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే తిరుపతిలోని ప్రతిష్టాత్మక నేషనల్ సంస్కృత ఈ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాటలు పట్టినట్టు కూడా తెలుస్తుంది. యూనివర్సిటీ వసతి గృహాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులకు నిరసనగా సోమవారం రాత్రి విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా తరలివచ్చి పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. వైఎస్ ఛాన్సలర్ కార్యాలయం ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ధర్నా కూడా దిగినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. విద్యార్థులు ప్రధానంగా ఏ సమస్యపై నిరసన వ్యక్తం చేస్తున్నారు? రైట్, ఏదైతే చూసుకుంటే ఇంద్రజ, గత కొంతకాలంగా హాస్టల్లో పెడుతున్న ఆహారం అత్యంత నాణ్యత లేకుండా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెస్ లో వడ్డిస్తున్న భోజనం రుచిగా ఉండకపోవడమే కాకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి తోడు వసతి గృహాల్లో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడం, మరుగుదొడ్లు గదులు శుభ్రంగా చేయకపోవడం వల్ల ఈ దుర్వాసనతో కూడా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు రాత్రి కూడా వీసీ కార్యాలయం ఎదుట కూడా బైఠాయించి ఈ నిరసన కూడా దిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇవి పునరావృతం కాకుండా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలోనే అక్కడ కాస్త ఉధృత వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అనంతరం కూడా అక్కడికి దగ్గరలోని వెస్ట్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు కూడా విద్యార్థి సంఘాల నేతలకు కావచ్చు, ఆ విధంగా అక్కడ విద్యార్థులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా గతంలో అనేక మార్లు కూడా మేము ఇటు వీసీ దృష్టికి తీసుకెళ్లాము. దీనిపైన కూడా ఎక్కడ వాళ్ళు స్పందించిన దాఖలైతే లేవు. ఖచ్చితంగా ఈ రోజు దీని మీద పూర్తి హామీ ఇస్తే కానీ ఇక్కడ నుంచి కదలమని చెప్పి కూడా అక్కడ బీచ్ నుంచి కూర్చున్నటువంటి పరిస్థితి. అనంతరం సుమారు ఈ ధర్నా కూడా సుమారు గంట పాటు కూడా జరిగినటువంటి పరిస్థితి. అనంతరం వీసీ కూడా కలగ చేసుకొని కాస్త సమయం ఇవ్వండి, ఖచ్చితంగా దీని మీద పునరాలోచించి పూర్తి న్యాయం చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇటు దీక్ష అయితే విరమించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇంకొకసారి కానీ ఇది రిపీట్ అయితే మాత్రం మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. వీసీ ఛాంబర్ ముందు విద్యార్థులు ఎంతసేపు ధర్నా చేశారు? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే సుమారు గంటకు పైగా వీళ్ళు అక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి. అనంతరం కూడా వీసీ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించారు. విద్యార్థులు ససేమిరా దీని మీద కూడా వినే పరిస్థితుల్లో మేము లేదు, ఎందుకంటే ఇది గతంలో అనేక మార్లు కూడా జరిగింది కాబట్టి ఈసారి కూడా అదే విధంగా చేస్తారన్న నేపథ్యంలోనే అక్కడే బైఠాయించారు. సుమారు గంటకు పైగా బైఠాయించడం, ఆ తర్వాత కూడా వెస్ట్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని విద్యార్థులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులు కూడా పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీసీ మధ్యలో జరిగినటువంటి రాబారంతో కూడా వాళ్ళు సర్దుమణిగినట్టు కూడా మనకి తెలుస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.